ప్రపంచ సినిమాలోనే అతిపెద్ద అవార్డుల వేడుకైన 98వ ఆస్కార్ సభలో మన తెలుగు పేరు మారుమ్రోగింది. గతేడాది చనిపోయిన ప్రపంచవ్యాప్త సినీ ప్రముఖులకు నివాళులు అర్పించే ఇన్ మెమోరియం విభాగంలో మన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు పేరును ప్రస్తావించారు. ఒక తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరు హాలీవుడ్ వేదికపై వినిపించడం అంటే అది మన తెలుగు నటనకు ప్రపంచం ఇచ్చిన గొప్ప గౌరవం. 1982లో ప్రాణం ఖరీదు సినిమాతో ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కోటా శ్రీనివాసరావు దాదాపు 4 దశాబ్దాల పాటు 1000కి పైగా చిత్రాలలో నటించి మెప్పించారు. లాస్ ఏంజల్స్ లో జరిగిన ఈ వేడుకలో కోటా శ్రీనివాసరావుతో పాటు ఇండియా నుంచి ధర్మేంద్ర, సరోజాదేవి, మనోజ్ కుమార్లను కూడా అకాడమీ గుర్తు చేసుకుంది. అయితే ఆస్కార్ వెబ్సైట్ లోని ఫోటో గ్యాలరీలో ఇండియన్ స్టార్ల జాబితాలో కోటా శ్రీనివాసరావు పేరును మొదటగా ఇవ్వటం విశేషం. రాబర్ట్ రెడ్ఫోర్డ్, రాబర్ట్ డువాల్ వంటి అంతర్జాతీయ హాలీవుడ్ నటుల సరసన మన తెలుగు నటుడి పేరు ఉండటం చూస్తుంటే అభిమానులకు ఎంతో గర్వంగా అనిపిస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2025 జూలై 13న కన్ను మూసిన కోటా శ్రీనివాసరావు తన కెరియర్ లో 9 నంది అవార్డులతో పాటు 2015లో భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. విలన్ గా భయపెట్టాలన్నా, కమెడియన్ గా నవ్వించాలన్నా, తండ్రిగా కంటతడి పెట్టించాలన్నా అది ఆయనకే సాధ్యం. ప్రతిఘటన, గాయం, మణి, ఆ ఒక్కటి అడక్కు, శత్రువు వంటి సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు ఇప్పటికీ ఎంతో ప్రత్యేకం. అందుకే ఆయనను ఒక పరిపూర్ణమైన నటుడు అని అంటారు. రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండి 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు. కోటా శ్రీనివాసరావు మన మధ్య లేకపోయినా ఆయన చేసిన పాత్రలు, చెప్పిన డైలాగులు ఎప్పటికీ మన గుండెల్లోనే ఉంటాయి. ఒక నటుడి గొప్పతనం ఆయన ఉన్నప్పుడు వచ్చే చప్పట్లలోనే కాదు, లేనప్పుడు కూడా ప్రపంచం ఇచ్చే ఈ గౌరవంలో ఉంటుందని ఈ ఆస్కార్ నివాళి నిరూపించింది. కోటా శ్రీనివాసరావు చేసిన వందలాది పాత్రల్లో మీకు బాగా నచ్చిన పాత్ర ఏది? అలాగే మీకు నచ్చిన ఆయన డైలాగ్ ఏంటో కింద కామెంట్ చేయండి.